అందరికీ నమస్కారం అండి. ఒక్కరైనా ఇద్దరైనా వాళ్ళు అడిగింది చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది కదా. నా సబ్స్క్రైబర్లో ఒకరు ఫుల్ వీడియో పెట్టి సిస్టర్ అని చెప్పి కామెంట్లో అడిగారు. సో అందుకని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నాను. ఈ సింపుల్ అండ్ హెల్దీ కోకోనట్ రైస్ని ఎలా తయారు చేయాలి ఇప్పుడు నేను చూపించేస్తాను. ఇది ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ. సో ఈ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా బౌల్లో 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని వేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ పోసుకుని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. నెయ్యి బాగా కాగిన తర్వాత అందులో జీడిపప్పులు వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ గీ అండి. దీన్ని నేను ఎలా తయారు చేశానో వీడియో చేసి పెడతాను. జీడిపప్పులు కొంచెం వేగిన తర్వాత అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. చెక్క, లవంగం, షాజీరా అన్నీ వేసుకుని బాగా కలిపి అందులో సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొంచెం కలిసిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిసేంత వరకు కలుపుతూ అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో నానబెట్టిన బాస్మతి రైస్ని వేసుకొని అందులో ఉన్న నీరు ఇంకిపోయే వరకు కలుపుతూ ఉండాలి. అందులో ఉన్న నీరు ఇంకిపోవడం వల్ల రైస్ పొడి పొడిగా ఉంటుంది, ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. అందులో ఉన్న నీరు ఇంకిపోయిన తర్వాత అందులో 4 కప్స్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ నేను ఇంట్లోనే తయారు చేశానండి. మీకు కనుక ఈ కోకోనట్ మిల్క్ ఎలా తయారు చేశానో చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. కోకోనట్ మిల్క్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేయాలి. తర్వాత అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మళ్ళా మూత పెట్టి 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కోకోనట్ రైస్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సో పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.